హలో హాయ్ నమస్తే అండి. నేను మీ రేణుక. పచ్చి రొయ్యలు కొబ్బరి ఫ్రై చేసుకుందాం. ఈ రొయ్యలు తీసుకున్నానండి, చక్కగా చిన్న చిన్న రొయ్యలు. అలాగే క్లీన్ చేసి ఉంచాను. కొబ్బరి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి, బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇది మంచిగా కలర్ వచ్చేయండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా వేయించుకోవాలి. ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచిన రొయ్యలు కూడా దీనిలో వేసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగినాయండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు కలిపే వరకు కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా చక్కగా ఇంకిపోతుంది. ఆ వాటర్లోనే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. దీనిలో ఇంకా వాటర్ అక్కర్లేదండి. వాటర్తోనే ఉడికిపోయాయి కాబట్టి, అందులో ఇవి చిన్నవి కాబట్టి. ఇప్పుడు కోరిన కొబ్బరి వేసేసుకుందాం. ఈ కొబ్బరి ఇదంతా కలిపేలా శుభ్రంగా ఒకసారి కలుపుకుందాం. ఈ కొబ్బరి రొయ్యల వేపుడు చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఫైనల్ టచ్గా మనం కొత్తిమీర వేసుకుందాం. ఈ కొబ్బరి రొయ్యల ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి. ఈ కమ్మని కొబ్బరి రొయ్యల వేపుడు మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేసేయండి.